మీరు కనుక చాక్లెట్ లవర్స్ అయితే ఈ హాట్ చాక్లెట్ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటదసలు. ఒకసారి ట్రై చేశారంటే వదిలిపెట్టరు ఇంకా అలా ఉంటది. ముందుగా బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ పాలల్లో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలని లో ఫ్లేమ్‌లోనే బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు మనం కోకో పౌడర్ యాడ్ చేసాం కాబట్టి వాటిని తిప్పుకుంటూనే మరిగించుకున్నామంటే కోకో పౌడర్ అనేది పాలల్లో మంచిగా మిక్స్ అవుతుందనమాట. ఇలా పాలు మరిగేటప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాలు వేడిగానే ఉంటాయి కాబట్టి డార్క్ చాక్లెట్ త్వరగానే మెల్ట్ అయిపోతుంది. మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేకపోతే మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చాక్లెట్ మెల్ట్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్‌లోకి వేడి వేడి ఈ హాట్ చాక్లెట్‌ని సర్వ్ చేసుకొని పైన కొంచెం కోకో పౌడర్ అండ్ చాకో చిప్స్‌తో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. మీ దగ్గర చాకో చిప్స్ లేకపోతే డార్క్ చాక్లెట్‌తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.